హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ వినాయక చవితి. సో, అందరూ అయితే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలో అయితే ఫుల్ కంటెంట్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ నిన్నటి ఎపిసోడ్ అలా ఉంది. చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. చాలామంది గురించి అయితే ఇవాళ అయితే చాలా మంచిగా తెలుసుకున్నాం మనమైతే. ఇంకా అందరికంటే ఎక్కువ ఇవాళ జస్టిస్ చేయాల్సింది ప్రసన్నకి. పాపం అతని కాలు టచ్ కాలే. టచ్ కాకపోయినా కూడా ఆ ఒక వరస్ట్ సంచాలక్ డాలీ అని ఆమె పేరేందో ఉంది. ఆమె వచ్చేసి ఫస్ట్ ప్రసన్న టచ్ అయింది. దాని తర్వాత శ్రీజ టచ్ అయిందని చెప్పింది. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే నా దగ్గర స్క్రీన్ షాట్స్ సహా ఉంది. మనకు అక్కడ ఎపిసోడ్లో కూడా చూపెడతారు టచ్ అయిందా లేదా అని. అక్కడ క్లియర్గా టచ్ కాలేదు ప్రసన్న కాలు. ఫస్ట్ టచ్ అయింది శ్రీజది. తన కాలు టచ్ అయినాక అసలు ప్రసన్న దాని దగ్గరలో కూడా లేడు, సర్కిల్ దగ్గరలో. సో, ప్రసన్నకైతే ఉత్తి పుణ్యానికి పోయిండు. ఎందుకంటే అలాంటి సంచాలకే ఉన్నారు. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. సంచాలకి ఆమెను పెట్టి తప్పు పని చేసిర్రు. ఆమెకి మైండ్ పని చేయలేదో ఏం పని చేయలేదో అర్థం కాలేదు కానీ తప్పు డెసిషన్ అయితే తీసుకుంది. నాకైతే అక్కడ చాలా మండింది. ఎందుకంటే పాపం అతను ఒక కాలుతోటే అంతమంది గుంజుతుంటే ఒక ఆర్టిఫిషియల్ కాలుతోటి ఉండడం చాలా కష్టం. అలాంటిది ఆయన కూడా టాప్ నలుగురు ఉన్న వరకు అయితే వచ్చిండు. అతన్ని మళ్ళీ ఉత్తుపుణ్యానికి అయితే బయటికి పంపించారు. నాకైతే బీప్ లేచింది అక్కడైతే. చిన్న కథ కాదు నీది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఈ రోజు అయితే ముగ్గురు గురించి అయితే మెయిన్గా మాట్లాడుకోవాలి. మనీష్, శ్రీజ, మాస్క్ మ్యాన్, వీళ్ళ ముగ్గురు అయితే ఏరియా తీసిరు ఈరోజు ఎపిసోడ్లో మొత్తం వీళ్ళే ఉంటారు. వీళ్ళ గురించి కూడా చాలా మంచిగా అయితే మాట్లాడుకోవచ్చు. ఇంతకీ వీడియోకి లైక్ కానీ ఒక హైప్ బటన్ ఉందని తెలుసుంటే కొట్టచ్చు కదా కొంచెం. ఏం వినాయక చవితి ఏదో అడుగుతున్నాను, కొంచెమన్నా కొడితే వీడియోకి జర రీచ్ వస్తుంది అంతే. జర రీచ్ వస్తే డబ్బులు వస్తాయి నాకు అంతే. ఏం రాదు నాకు దాని గురించి. కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఇంతమంది చూస్తారు కదా. ఒక లైక్ ఒక హైప్ బటన్ మాత్రమే. సో, ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవాలనుకుంటే మనీష్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇతను చూస్తుంటే నాకు బిగ్ బాస్ హౌస్లో రియల్ కంటెస్టెంట్ చూసినట్టే ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా తెలివిగా ఆలోచిస్తుండు. చాలా మంచిగా అనిపించింది. రియల్ హౌస్లో ఉంటే ఎట్లా కంటెస్టెంట్స్ ఉంటారో అట్లా ఉన్నాడు ఇతనైతే. పక్కా చెప్తున్నాను గైస్. మాస్క్ మ్యాన్, శ్రీజ, మనీష్ ఇంకా ప్రసన్న ఉంటే ఉంటాడు, లేకపోతే తెలియదు అతని గురించి మాత్రం. కానీ వీళ్ళు నలుగురు అయితే తప్పకుండా ఉంటారనుకుంటున్నాను. బిగ్ బాస్ ఫైనల్ వెళ్తారనుకుంటున్నాను. వీళ్ళు నలుగురు మాత్రం చాలా మంచిగా అనిపించింది వీళ్ళని చూస్తే మాత్రం. డీమన్ పవన్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు ఈరోజు. అతని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనిషి గురించి మాట్లాడాలంటే అతను లాస్ట్కి టాస్క్ ఓడిపోతారు వీళ్ళు. అదొక తాడు పట్టుకునే టాస్క్. ఓడిపోయినాక అతను డైరెక్ట్గా వచ్చి మొహం మీద చెప్పేస్తాడు డైరెక్ట్గా, నువ్వు చక్కగా తీసుకోలే డిసిజన్స్ అంచాలంక నువ్వేం చేసినావేమో కానీ నీ వల్లనే మేము ఓడిపోయినాం. అతను క్లియర్గా అర్థమైంది. కళ్ళ ముందే ప్రసన్న తొక్కిరంటే అతనైతే మొహం మీద చెప్పిండు. ఆ మొహం మీద చెప్పేది అయితే మంచిగా అనిపించింది. శ్రీముఖి వచ్చి లూజర్ లీడర్ కమ్ ఇక్కడ అదే అన్నది కానీ అదంతా వేస్ట్. అక్కడికి అందరికి తెలిసిపోయింది తను చక్కగా డిసిజన్ తీసుకోవాలి సంచాలకుగా. అందుకే వాళ్ళైతే ఓడిపోయారు బ్లూ టీమ్ టీమ్ ఏ వాళ్ళు. మనీష్ ఇంకొక పాయింట్లో కూడా చాలా బాగా నచ్చాడు. కల్కి దగ్గరికి వెళ్ళి కల్కి నీ ప్లేస్ ఇక్కడ అని చెప్పిండు కదా ఫస్ట్ స్టార్టింగ్లో టాప్ 15 టైంలో. ఆ టైంలో మనీష్ మంచి పాయింట్ పెడతాడు. నువ్వు కాల్ చేసేటప్పుడు ప్లీజ్ ముఖ్యమైన అట్లా ఏదో చిన్న బ్లెండర్ వేసినావు, ప్లే ప్లానెట్గా అనిపించిందని చెప్తాడు. చాలామంది కూడా దానికి నాకు కూడా సేమ్ అనిపించిండే. ఆమె మనీ టాస్క్ అయ్యేటప్పుడు అది మనీష్ కూడా అనిపించింది. అది ఎలాంటి థింకింగ్ చేయకుండా అందరి మొహం మీద చెప్పినట్టు అయితే ఉండే. చాలా మంచిగా అనిపించింది ఆమె మొహం మీద చెప్తుంటుంది. కల్కి కూడా నాకు ఈరోజు చాలా అంటే చాలా మైండ్ ఖరాబ్ అయింది ఆ మాట చూస్తుంటే. ఈరోజు అయితే ఏం లేదు, ఎందుకు వచ్చిందా అనిపించింది ఇక్కడికైతే. దాని తర్వాత మాట్లాడాలనుకుంటే మాస్క్ మెన్ కూడా సూపర్ అని చెప్పాలి. టాప్ 15 టైంలో ఒక మాట అంటాడు, మీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా అనగానే డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఓ అని లేచుకుంటే కూర్చున్నారు. అందులో శ్రీజ కూడా వచ్చింది. జరసేపు మాస్క్ మ్యాన్కి శ్రీజకి గట్టిగానే ఫైట్ అయింది, ఆర్గ్యుమెంట్స్ అయితే అయ్యిండే. చాలా మంచిగా అనిపించింది. అది ఒక్క సెకండ్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒక్క మనిషి మాట్లాడుతుంటే అందరు ఎట్లా ఎగ్గబడతారో అట్లా అనిపించింది. మాస్క్ మ్యాన్ మీద వాళ్ళందరూ వచ్చి మాట్లాడగానే మా ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే మెల్లగా తర్వాతకి జడ్జెస్ అందరూ ఎపిసోడ్ అయిపోయే టైంకి షుగర్ కోడ్ ఇచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కామన్ మ్యాన్ అయినా మీకంటూ ఒక గుర్తింపు లేదు కాబట్టి మీరు బిగ్ బాస్ హౌస్కి పోయినాకనే సెలబ్రిటీ అవుతారు అని ఇట్లేదో షుగర్ కోటింగ్ మాటలు చెప్పారు. కానీ అంతా పోయింది అదంతా తర్వాతకి.
మనీష్ లా టాస్క్ ఆడేటప్పుడు మాస్క్ మ్యాన్‌ని తీసుకోవాల్సింది. ప్రసన్న బదులు అనిపించింది నాకైతే. మీకు అందరికి అనిపించిందా అనిపియలేదో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకసారి అతను ఎలా ఆడతాడో చూడాలని ఉండే నాకైతే. కానీ ప్రసన్న కూడా చాలా బాగా ఆడిండు. అప్రిషియేట్ చేయాలి మనమైతే. దా వీని తర్వాతకి శ్రీజ గురించి మాట్లాడాలి. శ్రీజ కూడా ఎక్స్ట్రార్డినరీ అయితే ఆడింది. చాలా బాగా అనిపించింది. లాస్ట్‌లో ఈమె ఒక్కతే ఉండే. ఫస్ట్ ప్రసన్న కంటే ముందు ఈమెనే ఔట్ అయింది. కాకపోతే ఒక సంచలనం వల్ల ఈమె టాప్ 3 వరకు అయితే ఉన్నది ఆ ఆటలో. తర్వాతకి ఈమె బాగానే ఆడింది. కానీ ఇద్దరు బాయ్స్ ఉన్నారు కాబట్టి గుంజి పడేసిర్రు. ఔట్ అయిపోయింది. సో, ఈమెకి స్టార్ అంటే షైన్ అనే ఒకటి స్టార్ అయితే ఇచ్చిర్రు. ఎందుకంటే ఈరోజు ఈమె షైన్ అంట. అంటే చాలా బాగా ఆడిందని అర్థం. సో, ఈమెకైతే అది ఇచ్చిర్రు. డిజర్వ్ కూడా అనిపించింది నాకైతే. ఈమె టాప్ 15లో మాట్లాడే విధానం ఈ టాస్క్‌లో చూస్తే డిజర్వ్ అనిపించింది. దీని తర్వాత వరస్ట్ ఇయాల అయితే కల్కి. దాని తర్వాత డీమన్ పవన్ గదొకటి చూసుకోవాల్సిందే. అతను ఉంటే తప్పకుండా గెలిచేవాళ్ళు టీమ్ ఏ వాళ్ళైతే ఆ టాస్క్‌లో. అతను వాళ్ళు ఇంకా అక్కడ పాజ్ అని చెప్పలే. అయినా పోయి ఉత్తిని తొక్కేసిండు, ఔట్ అయిపోయిండు. అక్కడ వేస్ట్ అనిపించింది. దాని తర్వాత అంతకుముందుకి అనూష వీళ్ళందరూ ఔట్ అయ్యారు. అది కూడా వేస్ట్ అనిపించింది. సో, గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ఉంది. చాలా బాగా అయితే అనిపించింది. ఈరోజు ఒక్క ఎపిసోడ్ నాకైతే బిగ్ బాస్ రియల్ ఎపిసోడ్ లెక్క అయితే అనిపించింది. అంటే మెయిన్ హౌస్‌లోకి వెళ్తే ఎలా ఉంటారో అలా అనిపించింది. చాలామంది ఓటింగ్ గురించి అయితే అడుగుతున్నారు. ఓటింగ్‌లో చెప్పాలంటే నేను పక్కా చెప్తాను. ఓటింగ్‌లో ఎంతమంది కించి కొట్టిన షకీబే కానీ, పవన్ కళ్యాణే కానీ వాళ్ళకంటూ వీళ్ళది చూస్తే అప్పుడే పీఆర్ స్టంట్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. నాకు తెలిసి చాలామంది ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి మెల్లమెల్లగా. మీమ్స్ కూడా చాలా అంటే గట్టిగా వస్తున్నాయి వీళ్ళ మీద. నాకు తెలిసి మాత్రం గట్టిగానే ట్రై చేస్తుర్రు పీఆర్ గేమ్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. పీఆర్ గేమ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అతను గేమ్ ఏం ఆడుతుండో నాకు తెలవదు కానీ గేమ్ ఇయాల అంటే బాగానే ఆడిండు. ఓటాపిల్ కూడా వచ్చింది తనకే. సో, గేమ్ అయితే కొంచెం బాగానే ఆడిండు. ఈరోజైతే మాటలైతే మాట్లాడేటప్పుడైతే ఏం మాట్లాడలేదు చక్కగా. ఆమె ఏమంటే అది ఒప్పుకొని వచ్చి ఆడ కూర్చుండు. అది బాగా నచ్చలేదు నాకైతే. కానీ అతనికైతే ఓట్లు గట్టిగా పడుతున్నాయి. యూట్యూబ్ పోల్స్‌లో చూసినా కానీ టక్కరిస్తుండు పెద్దవాళ్ళకి. మంచిగా అంటే మంచి కంటెస్టెంట్స్‌కి గట్టిగా ఇస్తుండు ఓటింగ్‌లల్ల. ఆటలు ఏం లేదు మళ్ళా. సో, ఇతనిది ఏందో నాకైతే అర్థం కాలే. ఎట్లా నచ్చిరో ఆడియన్స్‌కి అర్థమైతలే. కానీ మీ ఇష్టం, మీ ఒపీనియన్ అది. పవన్ కళ్యాణ్‌కి, షకీబ్‌కి ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో. వీళ్ళకి ఎలా వస్తున్నాయో అర్థమైతలే. కేవలం పీఆర్‌లే అని నాకైతే అర్థమైంది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతది. కానీ మెయిన్‌గా నాకైతే ఉండాలనుకుంటున్న వాళ్ళైతే మనీష్, శ్రీజ, మాస్క్ మ్యాన్, ప్రసన్న, గర్ల్స్‌లో ఎవరైనా ఒకళ్ళుంటే ఏమన్నా వీళ్ళు నలుగురైతే నాకైతే పక్కా కావాలి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ మెయిన్ హౌస్‌కి. మీకెవరు కావాలో కామెంట్ చేయండి. నాకు తెలిసి మాత్రం అఫీషనల్ ఓటింగ్ పోల్స్‌లల్లో కూడా వీళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే ఆడియన్స్‌కి ఎవరు ఎక్కువ నచ్చుతారో వాళ్ళకే ఏస్తారు. యూట్యూబ్‌లో పోల్స్‌ని ఎక్కువ మానిపులేట్ చేయలేం కానీ చూడొచ్చు. ఎందుకంటే పోయినసారి నిఖిల్‌కి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి యూట్యూబ్ పోల్స్‌లలో. విన్నర్ కూడా తనే అయ్యిండు. సో, యూట్యూబ్ పోల్స్‌ని నమ్ముకోవచ్చు మనం చాలా శాతం. 100% కూడా నమ్మినా పాపం లేదు. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్‌ని కరెక్ట్‌గా ఉంటాయి ఎక్కువ శాతం. సో, యూట్యూబ్‌లో పోల్స్ చూసేస్తే మీకు తెలిసిపోతది ఎవరు ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారో, సెకండ్ పొజిషన్‌లో ఉన్నారో పెద్ద ఛానల్స్ వాళ్ళవి. సో, నాకు తెలిసి యూట్యూబ్ పోల్స్ ప్రకారం షకీబ్‌కి, పవన్ కళ్యాణ్‌కి టక్కర్ ఉంది పైన అయితే. తర్వాతకి మాస్క్ మ్యాన్, శ్రీజ వీళ్ళు కూడా ఉన్నారు ఆ ఫస్ట్ పొజిషన్‌లో. ప్రసన్నకి సెకండ్ పొజిషన్‌లో అయితే ఓటింగ్ అయితే తగ్గుతుంది. ఫస్ట్ పొజిషన్‌కి ఎక్కువ మంది అయితే ఫైటింగ్ చేస్తారు. సో, వీళ్ళందరూ ఓటింగ్ చూసి ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలి. గైస్, ఓటింగ్ పోల్స్ ఇది సెపరేట్ వీడియో అయితే వస్తది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో, గైస్ ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.